హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ డ్రై ఫ్రై అయితే చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి, 750 గ్రామ్స్. ఇప్పుడు అది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ని. ఇంకా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ అయితే అందులోకి వేసేస్తున్నాను. చికెన్ ఆయిల్లోకి వేసిన తర్వాత ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలానే మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చికెన్లోంచి వాటర్ ఎంత రిలీజ్ అయిందో. ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒకసారి రుచికి తగ్గట్టుగా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా పీసెస్కి పట్టేలాగైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇదైతే నాకు కూడా తెలియదండి. ఒకసారి అయితే మా హౌస్ ఓనర్స్ ఇచ్చారు. అదైతే మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. తనతో దగ్గరుండి చూపించుకుని అప్పటి నుంచి నేను కూడా ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడేమో కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా అంత లాస్ట్ కలిపేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి చికెన్ని. ఎందుకంటే మనం నీళ్లు పోసుకోలేదు కాబట్టి పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు దీనికి కావాల్సిన మసాలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, ఒక 3 లేదా 4 లవంగాలు వేసుకొని ఫస్ట్ అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 చిల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలాగే వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి. ఇలా డ్రైగా మసాలా పట్టుకొని పక్కన చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇదైతే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వెండు కొబ్బరి ముక్క, అల్లం కొద్దిగా, చిల్లులపాయ 1, అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు చికెన్ అయితే ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకుంటున్నాను. మనం నీళ్లు పోసుకోం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి చికెన్ని మధ్య మధ్యలో. ఇప్పుడైతే ఫస్ట్ వెండు కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా తర్వాత మిగిలిన అల్లం, చిల్లులపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టాను. ఇంకొంచెం బరగ్గా అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడేమో ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఇందులోకి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఈ ఉల్లిపాయలు ఏమో సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని చాపర్లో వేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చాపర్లో వేసుకుంటే ఇంకా బాగా కలిసిపోతాయి కదా అని చెప్పి నేనైతే చాపర్లో వేసుకొని చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా 5 ఉల్లిపాయలు అయితే చాప్ చేసి పెట్టేశానండి. ఇప్పుడేమో ఇంకా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఫస్ట్ మనం చికెన్ వేసినప్పుడు వైట్గా ఉన్న చికెన్ పీస్ కాస్త ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ 50% చికెన్ ఇక్కడే కుక్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు 50% చికెన్ ఏమో ఈ మసాలాలు వేసుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు, ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కాకపోతే దగ్గరుండి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. కొబ్బరి వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది కదా, అందుకే మూత తీసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇప్పుడేమో రుచికి తగ్గట్టుగా కారం వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోవచ్చు. కారం ఏముంది, తినేదాన్ని బట్టి వేసుకుంటారులేండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కారం వేసిన తర్వాత అంతా పీసెస్కి పట్టేలాగా కలిపేసుకొని ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టాల్సిన అక్కర్లేదండి. మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
ఇలా కలుపుతూనే ఉంటాం కాబట్టి పీసెస్ సన్నగా కట్ చేయించుకోకుండా కొంచెం పెద్దగా ఉంటే పీస్ బాగుంటుంది. ఇలానే మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేకి 2 నిమిషాల ముందు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకు పెట్టుకున్న డ్రై మసాలా ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుందండి ఇది వేస్తే లాస్ట్లో. ఇదైతే రసంలోకి సైడ్ డిష్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం ఈ ఫ్రై అంటే. చికెన్ తినని పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఒకసారి అయితే చేసి చూడండి. నచ్చితే కనుక నా వీడియోస్ అయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. వేడివేడిగా చికెన్ డ్రై ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వాటర్ పోసుకోం కాబట్టి డ్రై ఫ్రై అని చెప్తున్నాను.